నమస్కారం. ఈరోజు మనం చేసే పనుల వెనుక ఉండే అసలైన చోదక శక్తి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, ఆ ఎందుకు అనే ప్రశ్న గురించి. కరెక్ట్. చాలాసార్లు మనం ఏమి చేస్తున్నాం లేదంటే ఎలా చేస్తున్నాం అనే దానిపైనే ఉంటాం కదా. నిజమే. అసలు ఉద్దేశ్యమేంటి, మన నమ్మకమేంటి అనేది అంతగా పట్టించుకోము. అక్కడే సైమన్ సినెక్ చెప్పిన స్టార్ట్ విత్ వై ఆలోచన, అంటే ఎందుకుతో మొదలు పెట్టండి అనే కాన్సెప్ట్ వస్తుంది. గొప్ప నాయకులు, విజయవంతమైన కంపెనీలు వీళ్ళంతా ఇలాగే ఆలోచిస్తారని నేనంటారు. అవును, వాళ్ళ ఎందుకుతోనే మొదలు పెడతారు. సరే, ఈరోజు మనం ఈ భావనను కొంచెం విడమర్చి చూద్దాం. ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. తప్పకుండా. సరే, మొదటిగా ఈ గోల్డెన్ సర్కిల్ గురించి మాట్లాడుకుందాం. సైమన్ సినెక్ చెప్పిన మోడల్. 3 వృత్తాలు కదా, వాట్, హౌ, వై. అంతే. బయట ఏమి, వాట్, తర్వాత ఎలా, హౌ, లోపల ఎగ్దం కేంద్రంలో ఎందుకు, వై. సింపుల్గా ఉంటుంది చూడ్డానికి. అవును, కానీ చాలా సంస్థలు, వ్యక్తులు ఏం చేస్తారంటే బయటి నుంచి లోపలికి వెళ్తారు. అంటే ఏమీతో మొదలు పెడతారన్నమాట. మేము గొప్ప కంప్యూటర్లు చేస్తామని. సరిగ్గా. తర్వాత అవి చాలా బాగుంటాయి, వాడటం సులభం అని ఎలా చెప్తారు. కానీ ఎందుకు దగ్గరకొచ్చేసరికి అక్కడ చాలాసార్లు సైలెంట్ అయిపోతారు, లేదా ఏదో లాభం కోసమనో పోటీ కోసమనో చెప్తారు. అది అసలైన ఎందుకు కాదు కదా. కాదు. కానీ నిజంగా స్ఫూర్తినిచ్చే నాయకులు, నిలబడే సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళు లోపల నుంచి మొదలు పెడతారు. అంటే ఎందుకుతో స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశ్యం, వాళ్ళ నమ్మకం ఏంటో ముందు చెప్తారు. అవును. ఆ తర్వాతే ఎలా దాన్ని సాధిస్తారు, చివరికి ఏమి చేస్తారు అని వివరిస్తారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ బయలాజికల్ యాంగిల్ కూడా ఉంది. ఓ, చెప్పండి. మనం ఏమి చేస్తున్నామో చెప్పినప్పుడు అది మన బ్రెయిన్లో నియోకార్టెక్స్ అనే భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే లాజికల్ పార్ట్. అంటే ఫీచర్స్, డేటా అర్థం చేసుకునేది. కరెక్ట్. కానీ మనం ఎందుకు అని చెప్పినప్పుడు అది మన లింబిక్ బ్రెయిన్ను టచ్ చేస్తుంది. లింబిక్ బ్రెయిన్ అంటే ఎమోషన్స్, నమ్మకాలు ఉండే చోటు. ఎగ్జాక్ట్లీ. మన ఫీలింగ్స్, ట్రస్ట్, డిసిషన్ మేకింగ్ అంతా అక్కడే ఉంటుంది. అందుకే ఎందుకుతో కనెక్ట్ అయినప్పుడు అది కేవలం లాజిక్ కాదు, ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది, నమ్మకం పుడుతుంది. వావ్! అంటే ఇది కేవలం మాటల గారడీ కాదు, మన మెదడు పనిచేసే విధానంతో ముడిపడుందన్నమాట. అవునండి, అందుకే అది అంత పవర్ఫుల్. యాపిల్ ఉదాహరణ తీసుకుందాం మళ్ళీ. వాళ్ళు మేం కంప్యూటర్లు అమ్ముతాం కొనండి అని చెప్పురు కదా. చెప్పరు. వాళ్ల మార్కెటింగ్ అంతా ఆ ఎందుకు చుట్టూనే ఉంటుంది. మేం చేసే ప్రతి పనిలో ఉన్న స్థితిని ప్రశ్నించాలని నమ్ముతాం, భిన్నంగా ఆలోచించడాన్ని నమ్ముతాం. ఇది వాళ్ళ ఎందుకు. ఆ తర్వాతే మా ప్రోడక్ట్స్ అందంగా డిజైన్ చేస్తాం, సింపుల్గా ఉండేలా చూస్తాం అని ఎలా చెప్తారు. ఫైనల్గా అందుకే మేం గొప్ప కంప్యూటర్లు తయారు చేస్తాం అని ఏమి చెప్తారు. ఈ ఆర్డర్ చూడండి. ఆ ఆర్డర్ వల్లే కదా ప్రజలు యాపిల్ ప్రోడక్ట్ కొనడం అంటే కేవలం ఒక వస్తువు కొనడం కాదు. వాళ్ళు ఆ భిన్నంగా ఆలోచించడం అనే ఐడియాని కొంటున్నారు, ఆ ఫిలాసఫీతో కనెక్ట్ అవుతున్నారు. అవును, వాళ్ళు కూడా ఆ గ్రూప్లో ఒక భాగం అని ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం. ఈ చెప్పే ఎందుకు అనేది నిజంగా అంటే ఆంతరింగంగా ఉండాలా, లేకపోతే మంచి మార్కెటింగ్ స్లోగన్లా ఉంటే సరిపోతుందా? ఇది చాలా కీలకమైన పాయింట్ అడిగారు. సైమన్ సినెక్ చెప్పేదేంటంటే ఇది కేవలం మార్కెటింగ్ కోసం పైపైన చెప్పేది కాదు. కాదు, అది కంపెనీ లేదా వ్యక్తి యొక్క అసలైన నమ్మకాల నుంచి రావాలి, వాళ్ల కల్చర్లో కనిపించాలి. మీరు చెప్పే ఎందుకుకి మీరు చేసే పనులకు ఏమీ, ఎలా పొంతన లేదనుకోండి, ప్రజలు ఇట్టే పసిగట్టేస్తారు. ఆ ప్రామాణికత అంటే ఒథెంటిసిటీ లేకపోతే నమ్మకం పోతుంది. అంటే మాటలకు చేతలకు తేడా ఉండకూడదు. అస్సలు ఉండకూడదు. అప్పుడే ఆ గోల్డెన్ సర్కిల్ నిజంగా పనిచేస్తుంది, లేదంటే అదొక బోలు నినాదంలా మిగిలిపోతుంది. ఈ ప్రామాణికతకు బెస్ట్ ఎగ్జాంపుల్ బహుశా మార్టిన్ లూథర్ కింగ్ జూనియరేమో. అవును, కరెక్ట్. ఆయన నాకొక కల ఉంది అన్నారు, కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అనలేదు. నిజమే. ఆ కల అనేది ఆయన జీవితాంతం నమ్మిన ఎందుకు, సమానత్వం, న్యాయం, వీటి గురించి ఆయనకున్న ప్రగాఢమైన నమ్మకం. అది ఎంత నిజాయితీగా, ప్రామాణికంగా ఉందంటే లక్షల మందిని కదిలించింది, ఒక ఉద్యమాన్నే నడిపించింది. వాళ్ళు ఆయనతో కనెక్ట్ అయ్యింది ఆయన ప్లాన్ వల్ల కాదు, ఆయనకున్న ఆ ఎందుకు వల్లే, ఆ నమ్మకం వల్లే. ఇదే మనం రోజువారీ జీవితంలో కూడా చూడొచ్చు కదా. ఒక టీచర్ ఉదాహరణ తీసుకుందాం. చెప్పండి. ఆ టీచర్ తన పనిని సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు పెట్టడం ఏమీగా చూస్తే అదొక రొటీన్ జాబ్. అంతే.
కానీ అదే టీచర్ తన ఎందుకును పిల్లల్లో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచడం, వాళ్ల భవిష్యత్తుకు ఒక దారి చూపించడం అని అనుకుంటే అప్పుడు పరిస్థితి మొత్తం మారిపోతుంది కదా. ఆ ఎందుకు క్లియర్గా ఉంటే ఆ టీచర్ పాఠం చెప్పే విధానం ఎలా కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, స్ఫూర్తినివ్వడం అవుతుంది. అవును, స్టూడెంట్స్తో రిలేషన్ కూడా మారుతుంది. కేవలం ఫార్మల్గా కాకుండా ఇంకాస్త పర్సనల్గా, ఎంకరేజింగ్గా ఉంటుంది. ఆ టీచర్ ఉద్దేశం క్లాస్ రూమ్ దాటి కూడా వెళ్తుందేమో. తప్పకుండా తోటి టీచర్లను, పేరెంట్స్ను, సమాజాన్ని కూడా ప్రభావితం చేయొచ్చు. ఇది పర్సనల్ బ్రాండింగ్కి కూడా వర్తిస్తుంది. మన ఎందుకు స్పష్టంగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్లతో మంచి నమ్మకమైన సంబంధాలు ఏర్పడతాయి. అంటే ప్రొఫెషనల్గానే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా ఒక సంతృప్తి వస్తుంది. ఖచ్చితంగా. దీన్ని బట్టి చూస్తే ఈ ఎందుకు అనేది కేవలం బయటకు చెప్పే స్టోరీ కాదు, అది మనల్ని లోపం నుంచి నడిపించే శక్తి. అదే పర్పస్ లేదా ఉద్దేశ్యం. అవును, ఉద్దేశ్యం యొక్క శక్తి. మన పనిలోగాని, జీవితంలోగాని ఆ ఎందుకు అనే స్పష్టత లేకపోతే మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు అది భారంగా, స్ట్రెస్గా అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. ఎందుకంటే దేనికోసం ఇంత కష్టపడుతున్నామో తెలీదు, ఒక డైరెక్షన్ ఉండదు. ఇక్కడే లీడర్షిప్ గురించి సినెక్ చెప్పిన మాట గుర్తొస్తుంది. నాయకత్వం అంటే అధికారం కాదు, అది ఉద్దేశం అని. చాలా ముఖ్యమైన మాట అది. నిజమైన లీడర్లు తమ పొజిషన్తో కంట్రోల్ చేయరు, వాళ్ల పర్పస్తో ఇన్స్పైర్ చేస్తారు అంటారు. కానీ ఈ పర్పస్ కేవలం మాటల్లో ఉంటే సరిపోతుందా? సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. అదే అసలు విషయం. ఎలా? స్పష్టమైన ఎందుకు ఉన్న లీడర్ తమ టీంకి కేవలం టాస్కులివ్వరు, ఆ టాస్కుల వెనక ఉన్న పెద్ద ఉద్దేశ్యాన్ని, ఆ ఎందుకుని వివరిస్తారు. దానివల్ల ఉద్యోగుల్లో కేవలం డ్యూటీ ఫీలింగ్ కాదు, కమిట్మెంట్ పెరుగుతుంది. తాము కేవలం జీతం కోసం పనిచేయడం లేదని, ఒక అర్థవంతమైన లక్ష్యంలో భాగస్వాములమని ఫీలవుతారు. అంటే ఓనర్షిప్ తీసుకుంటారు. ఇది మొత్తం ఆర్గనైజేషన్ కల్చర్నే మారుస్తుంది. ఇంకా డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా ఈ ఎందుకు అనేది ఒక కంపస్లా పనిచేస్తుంది. అంటే ఏది ముఖ్యమో ఏది కాదో తెలుస్తుంది. ఏ ప్రాజెక్టులు మన ఉద్దేశ్యానికి సరిపోతాయి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనే క్లారిటీ వస్తుంది. కష్టకాలంలో కూడా ఇది దారి చూపిస్తుంది. ఎలాన్ మస్క్ ఉదాహరణ చూస్తే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చెప్పండి. ఆయన ఎందుకు చాలా పెద్దది, మానవ జాతిని మల్టీ ప్లానెటరీ స్పీషీస్గా మార్చడం. అవును, చాలా అంబిషియస్ గోల్. ఈ పెద్ద ఎందుకు కోసమే స్పేస్ ఎక్స్ ఏమీ రాకెట్లు, టెస్లా ఏమీ కార్లు కూడా సస్టైనబుల్ ఎనర్జీకి మారడం ద్వారా భూమి మీద మన మనుగడను కాపాడాలనే పెద్ద ఎందుకులో భాగమే. అంటే ఆయన చేసే పనులన్నీ ఏమీ, ఎలా, ఆ ఫండమెంటల్ ఎందుకు కోసమే. అవును, ఆయన పర్పస్ ఎంత బలంగా ఉందంటే అది ఎన్నో ఫెయిల్యూర్స్ను తట్టుకోవడానికి, టాలెంట్ను అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నిజమే. అయితే అందరూ ఎలాన్ మస్క్లా ఆలోచించలేకపోవచ్చు. మరి మనలాంటి సాధారణ వ్యక్తులు మన సంస్థల్లో ఈ ఎందుకును కనుక్కోవడం ఎలా? ఇక్కడే అసలు ప్రాక్టికల్ విషయం వస్తుంది. ఇది నిజంగా చాలామంది అడిగే ప్రశ్న. మన ఎందుకును కనిపెట్టడం అనేది ఒక్క రోజులో అయ్యే పని కాదు. అదొక నిరంతర ప్రాసెస్. సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా అవసరం. సినెక్ కొన్ని గైడింగ్ క్వశ్చన్స్ ఇస్తారు దీనికి. అవేంటి మన మాటల్లో చెప్పాలంటే? 1. మిమ్మల్ని నిజంగా ఏది ఇన్స్పైర్ చేస్తుంది? ఏ పనులు చేస్తున్నప్పుడు మీకు టైమే తెలీదు, శక్తి వస్తుంది. ఓకే. 2. మీరు ఇతరులకు ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నారు? ఎలాంటి వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నారు? మీ టాలెంట్స్ ఎక్కడ బాగా ఉపయోగపడతాయి? రైట్. 3. మీ లైఫ్లో గానీ, వర్క్లో గానీ మీరు ఎప్పుడూ చాలా గర్వంగా, సంతృప్తిగా ఫీల్ అయ్యారు? ఆ మూమెంట్స్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మంచి ప్రశ్న. ఇంకా 4. మీ గత అనుభవాలు చూస్తే మిమ్మల్ని ఎప్పుడూ నడిపించిన కొన్ని కోర్ బిలీఫ్స్ లేదా వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం అంత ఈజీ కాదేమో. కాకపోవచ్చు. అందుకే టైం తీసుకోవాలి. నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అవసరమైతే మనల్ని బాగా తెలిసిన వాళ్లతో, ఫ్రెండ్స్తో, మెంటోర్స్తో మాట్లాడాలి. అంటే ఇదొక ఇన్నర్ జర్నీ లాంటిది. ఖచ్చితంగా. మన ఎక్స్పీరియన్సెస్లో, మనల్ని కదిలించిన కథల్లో, మనం మెచ్చుకునే వ్యక్తుల్లో వీటిల్లో సమాధానాలు దొరకవచ్చు. దొరికిన తర్వాత దాన్ని స్పష్టంగా మాటల్లో పెట్టడానికి ట్రై చేయాలి. అదొక పర్సనల్ లేదా ఆర్గనైజేషనల్ పర్పస్ స్టేట్మెంట్ లాగా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఎందుకు అనేది రాత్రికి రాత్రే రాదు. అలాగే అది ఎప్పటికీ మారకుండా స్టాటిక్గా ఉండాలని కూడా లేదు. అంటే
మారచ్చా? మారొచ్చు. మనం పెరిగే కొద్దీ, కొత్త విషయాలు నేర్చుకునే కొద్దీ, పరిస్థితులు మారే కొద్దీ మన ఎందుకు ఇంకాస్త క్లియర్ అవ్వొచ్చు లేదా కొంచెం ఎవాల్వ్ అవ్వొచ్చు. ఓ, ముఖ్యమేంటంటే ఎప్పటికప్పుడు మన పనుల్ని మన ఎందుకుతో చెక్ చేసుకుంటూ ఉండటం, మనం సరైన దారిలోనే వెళ్తున్నామా అని చూసుకోవడం. ఈ క్లారిటీ ఉంటే డెసిషన్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది. అంటే ఎందుకు కనుక్కోవడం ఒక ఎత్తైతే దానికి కట్టుబడి ఉండటం, దాని ప్రకారం నడవటం మరో ఎత్తు. అవును, అది నిరంతర ప్రయత్నం. ముగింపుగా సైమన్ సినెక్ చెప్పిన ఇంకో మంచి మాట గుర్తొస్తుంది, స్ట్రెస్కి ప్యాషన్కి మధ్య తేడా గురించి. చెప్పండి. మనకు ఇష్టం లేని దానికోసం కష్టపడితే అది ఒత్తిడి, స్ట్రెస్. మనం ప్రేమించేదానికోసం కష్టపడితే అది అభిరుచి, ప్యాషన్. వావ్, చాలా సింపుల్గా, పవర్ఫుల్గా చెప్పారు. మన ఎందుకు తెలిసినప్పుడు ఆ కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. ఆ ఎందుకు మనకు దారి చూపే కంపాస్ లాంటిది, మన పనికి అర్థాన్నిస్తుంది, సంతృప్తిని కూడా ఇస్తుంది. అవును, మన ఎందుకుని తెలుసుకుని దాన్ని నిజాయితీగా పాటిస్తే మనం సక్సెస్ అవడమే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ల కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తాం. నిజమే. కాబట్టి ఈ మొత్తం చర్చ సారాంశం ఏంటంటే, మనం ఏమి చేస్తాం, ఎలా చేస్తామన్నది ముఖ్యమే, కానీ అంతిమంగా మనం ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని ఆ ఉద్దేశంతో బ్రతకడమే మన పనులకు, మన జీవితానికి అసలైన లోతైన అర్థాన్ని ఇస్తుంది. కరెక్ట్. మరి ఈ చర్చ నుంచి ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్నతో ముగుద్దామా? తప్పకుండా. ఒక వ్యక్తిగాని, ఒక సంస్థగాని ఎంతో కష్టపడి తమ ఎందుకు నీకనుకున్నారనుకున్నాం, సరే. కానీ ఆ తర్వాత రోజువారీ ఒత్తిళ్లు ఉంటాయి, మార్కెట్ మారుతూ ఉంటుంది, అనుకోని సమస్యలు వస్తాయి. ఇలాంటి వాటి మధ్య ఆ ఎందుకు అనే స్పష్టతనే ఎలా కాపాడుకోగలరు? తమ నిర్ణయాలను, పనులను ఆ అసలైన ఉద్దేశ్యంతో ఎప్పుడూ స్థిరంగా ఎలా అలైన్ చేసుకోగలరు? దీనికి నిరంతర ప్రయత్నం, కమిట్మెంట్ కావాలి కదా. దీని గురించి ఆలోచించడం కూడా ఈ ఎందుకు అనే ప్రయాణంలో చాలా ముఖ్యమని నా అభిప్రాయం.